ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మానవాళికి దిశానిర్దేశం చేసేందుకు ఏఐ అవసరం. ఫ్రాన్స్ ఏఐ సమిట్లో ప్రధాని మోదీ. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేటీఆర్. అన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి సీఎం చంద్రబాబు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలి మందకృష్ణ మాదిగ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పారిస్లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మైక్రాన్తో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన ఆయన ఈ సమావేశంలో పలు విషయాల గురించి ప్రసంగించారు. మానవుల దైనందిక జీవితంలో కృత్రిమ మేధస్సు ఎలా కీలక పాత్ర పోషిస్తుందనే దాని గురించి విస్తృతంగా చర్చించారు. ఏఐ ప్రయోజనాలను అందరితో పంచుకోవాలని చెప్తూనే కృత్రిమ మేధస్సు పక్షపాతం చూపించే గురించి కూడా హెచ్చరించారు. I welcome the decision to set up the AI Foundation at the Council for Sustainable AI. I congratulate France and my dear friends. తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లాంటి రైతు రుణమాఫీ పేరిట ఇప్పటిదాకా చారణ కూడా కాలేదు రుణమాఫీ. రైతు బంధు అన్నారు, ఇప్పటివరకు ₹1 కూడా వేసిన పరిస్థితి లేదు. 2 ఎకరాలకు వేసామని చెప్తున్నారు, మెసేజ్లు వస్తూ ఉన్నాయి మాకు. అన్న నాకున్నది 30 గుంటలే, నాకేపడలేదు, ఎక్కడ 2 ఎకరాలు అని చెప్పి రైతులు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు ఖండించిన బోయినపల్లి వినోద్ కుమార్, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు గెలవరు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు. ఇదివరకు కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్న సందర్భాలున్నాయి. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు అమల్లో ఉన్నాయి, అవి మార్చాలంటూ మాజీ బీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. నా ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ లోపటనే చాలా తప్పిదాలనే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతారు. కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది. సరే, పోటీ చేసినప్పుడు చేస్తాం, పోటీ చేయనప్పుడు చేయలేదు. ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసినాం, ఒకసారి పోటీ చేయలేదు. సరే, ఇది మా ప్రకారంగా దీన్ని డెఫినెట్గా మన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. కొంత నిరాశ నిస్పృహలో ఉన్నాం. మీ ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఉన్న విషయాలు చెప్తున్నా, దీని మొహమాటం లేకుండా. కానీ నా ప్రకారంగా వ్యక్తిగతంగా నేను ఇంకా పార్టీ కండవా ఉంది, కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే, ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ. దీనికి చాలా మార్పులు చేయాలి. ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు, టీచర్ ఉంటాడు, అతనికి 2 ఓట్లు ఉన్నాయి. అదే రోజు పోయి టీచర్కి వస్తాడు, అదే రోజు పోయి గ్రాడ్యుయేట్కి ఎత్తాడు. మరి నాలాంటాడు ఇక్కడ ఎవరన్నా టీచర్లు ఎవరు లేవు, మరి మేము ఎవరు లేవు. మా కళ్యాణ్ అంటాడు మా వకీలకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు, న్యాయవాదులకి. మా డాక్టర్ బిఎన్ రావు ఉన్నాడు, మా డాక్టర్లకు ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు. కాబట్టి దీనిపైన పెద్ద చర్చ పెట్టాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. లోపక ఎలాంటి ఒప్పందాలు లేవు, ఏం లేవు. మీకు ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఓడిపోతారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ షమీం అక్తర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానం చేయడం జరిగింది. సోదరులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభమైన 1 దశాబ్దం తర్వాత దాదాపు 2 దశాబ్దాల నుంచి తను రాజకీయాల్లోకి రాకముందు, జెడ్పీటీసీ కాకముందు నుంచే ఎంఆర్పీఎస్కు అండగా ఉన్న సోదరులు. ఎన్నో సందర్భాల్లోనూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామైన వ్యక్తి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీం అక్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ కొన్ని లోపాలు రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో కానీ లేదా 1 గ్రూపు 2, 3 గ్రూపులకు సంబంధించిన విషయంలో
ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి, మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి, బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం ఇచ్చాం. దాన్ని సరిచేసుకోవడం ద్వారా పర్సెంటేజ్ విషయంలోనూ ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదే సమయంలో ఇక్కడ మేము మొదటి నుంచి ABCD వర్గీకరణ అనే డిమాండ్తో ముందుకు వచ్చేసాం. తిరుమల శ్రీవారిని సినీ నటుడు కార్తీక్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం VIP ప్రారంభ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు అందజేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చాము ఫ్యామిలీతో. బాబు పుట్టిన తర్వాత రాలేదు, సో బాబు ముఖ్యంగా తీసుకురావాలని వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ. ఇప్పుడు బాబా తీర్ ఉంది, ఆ తర్వాత సర్దార్ 2 జరుగుతుంది, ఖైదీ 2 రాబోతుంది. దుకాణదారులకు నష్టం కలగకూడదనే మద్యం వినియోగదారులపై భారం వేశాడట చంద్రబాబు. లిక్కర్ సిండికేట్ విక్రయించే ప్రతి సీసా మీద చంద్రబాబుకు ₹5 ముడుపులు ఒప్పందం కుదిరింది. కరకట్టకు నోట్ల వరద పారుతుంది. ఇది చంద్రబాబు మార్కు దోపిడీ అంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాట్లాడారు. రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సవరించి నిన్న ఉత్తర్వులు ఇచ్చేశాడు. ఉత్తర్వులు ఇచ్చేసా దాదాపుగా అన్ని బ్రాండ్లకు సంబంధించి 10 నుంచి 20% వరకు పెరిగాయి. దీనివల్ల ఏమైంది? చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వేల కోట్ల రూపాయలు మద్యం ఏరులై పారుతుంది. చంద్రబాబు నాయుడు ఇంటికి నోట్ల కట్టలు వరదలా పారేటువంటి పరిస్థితి ఉండవల్లి నివాసానికి, చంద్రబాబు ఉండవల్లి నివాసానికి నోట్ల కట్టలు పారేటువంటి పరిస్థితి ఏర్పడింది. విక్రయించేటువంటి ప్రతి సీసా మీద మాకున్నటువంటి సమాచారం ప్రకారం, నిర్దిష్టమైనటువంటి సమాచారం ప్రకారం, కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ₹5 ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుతో లావాదేవీలు జరిపినప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందము. దానిలో భాగంగానే ఈరోజు కరకట్ట బంగ్లాకు సంబంధించి ఎంత వస్తుందనేటువంటిది లెక్క వేసి దాంట్లో ఈ మార్జిన్ పెంచడంలో కూడా చంద్రబాబు నాయుడు మార్క్ దోపిడీ కనపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఎందుకు ఈ మాట అన్నామంటే, ఈ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమందికి వెళితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మార్జిన్ పెంచితే నాకేంటి, ప్రభుత్వానికి ఏంటి కాదు నాకేంటి అనేటువంటి మాట మాట్లాడాడని బయట చాలామంది దాని గురించి చర్చించడం జరిగింది. దాన్ని సూటిగానే అడిగాడు అనేటువంటిది మేము మాట్లాడడం కాదు, సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది మద్యం వ్యాపారులకు సిండికేట్ వెళ్ళి అడిగితే పెంచితే వచ్చేది ఏంటి, నాకేంటి లాభం అన్నట్టుగా అడిగాడయ్యా. ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉండేదని, కానీ ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత 5 నెలల్లో గాడి తప్పిన పాలనను తాము 8 నెలల్లో గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామంటూ ఆయన వివరించారు. ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా విని చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు, మనకెవరు అసిస్టెంట్స్ లేరు. బీ క్లియర్. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్.
అదే మరి సెక్రటరీస్ ఆర్ అవర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. Head of the departments వస్తే all secretaries are depending on head of the departments. You are not applying your minds, we are borrowing other minds. So I wanted to avoid that. అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం. ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి, వీళ్ళందరూ రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో పడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93%. లడ్డూలో కెల్తి జరిగిందని ఏ ఆధారాలతో చెప్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును సుప్రీంకోర్టు ఆనాడు నిలదీసింది. ఆరోపణలు చేసిన తర్వాత విచారణ జరుపుతారా అని ప్రశ్నించింది. ఒక ముఖ్యమంత్రి ఆరోపణ చేశాక అందుకు విరుద్ధంగా అధికారులు రిపోర్ట్ ఇస్తారా? అందుకే సీబీఐ ఆధ్వర్యంలో సీటు విచారణ జరపాలని సుప్రీం ఆదేశించింది. ఇప్పుడు సీటు విచారణ వాడని నెయ్యిలపైన తప్ప వాడిన నెయ్యిపైన కాదు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఏ ఆధారం లేవంటూ అంబటి రాంబాబు మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. విచారణ జరిగితే ఎవరైనా సరే దానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారా అనేటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టులో అడిగితే తెల్లముఖం వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఆ సిట్టును సరిచేసి సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ఆ సిట్టు జరగాలని మళ్ళా దాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా దాన్ని సిట్టుని మార్చి వేయటం జరిగింది. దాని మీద విచారణ జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఎంత ఘోరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవాళ కూడా ఏదో ఒక విధంగా ఇంకా అదే స్టాండ్ తీసుకుని అదే స్టాండ్ను తీసుకెళ్లి ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఒక్కటే, ఏదైతే వీళ్ళు తీసుకెళ్లి మళ్ళా ఎన్డీబీఐకి పంపించారు రిపోర్ట్, దానిలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాను. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మా దగ్గర ఈ రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్టు కిందే ఒక డిస్క్లైమర్ పెట్టారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో దాగి ఉన్న రాజకీయ రహస్యాన్ని బయటపెట్టిన చింతామోహన్ 2027లో పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు జాగ్రత్త పడాలని తెలియజేస్తున్నాను. నిన్న నేను ఢిల్లీ వచ్చాను, కాసేపు అటు ఇటు తిరిగాను. ఢిల్లీలో దాగి ఉన్న రాజకీయ రహస్యం తెలిసిపోయిందంటూ వ్యాఖ్యానించారు. రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు. మరి దీనిపైన కాళేశ్వరంలో లాగానే ఒక కమిషన్ వేయమని చంద్రబాబు నాయుడిని సూటిగా డిమాండ్ చేస్తున్నా. ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను 6,000 కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతిగా. దీనిపైన విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడిని మరి రాజధాని ఢిల్లీ నుంచి డిమాండ్ చేస్తున్నా. మరి ఉక్కు ఫ్యాక్టరీ, ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే ఇందిరాగాంధీ వచ్చి పునాదిరాయి వేసింది. కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సింది రుణాలు, అప్పులు కాదు, క్యాప్టివ్ మైన్స్ కావాలి. ఈ రోజు ఉన్నటువంటి బళ్ళార్లో ఉన్నటువంటి ఇనప ఖనిజంలో వాళ్ళకి ఇవ్వాలి, ఒక మైన్ ఇవ్వాలి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ లో ఉన్నటువంటి బొగ్గు గనులు ఇవ్వాలి. కిషన్ రెడ్డి మైన్స్ కు మంత్రి, దీన్ని చేయవయా కిషన్ రెడ్డి, ఒట్టి మాటలు చెప్తుంటావు హైదరాబాద్ ఢిల్లీలో కూర్చొని, రావయ్యా 2 మైన్స్ ఇవ్వయా. మానవాళికి దిశానిర్దేశం చేసేందుకు ఏఐ అవసరం. ఫ్రాన్స్ ఏఐ సమిట్లో ప్రధాని మోదీ. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, కేటీఆర్. అన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి, సీఎం చంద్రబాబు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలి, మందకృష్ణ మాదిగ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.